హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మిరియాల రసం అండి. మిరియాలు టమాటా వేసి రసం పెట్టాను. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. జ్వరం వచ్చినా, జలుబు చేసినా, గొంతంతా పాడైపోద్ది కదా. ఈ మిరియాలతో మిరియాల రసం ఇలా చేసుకొని తింటే గొంతుకైతే చాలా హాయిగా చాలా చాలా బాగుండిద్దండి. మేమైతే ఎప్పుడు మాకు జలుబు చేసినా ఎక్కువ మేము ఇలాగనే చేసుకుంటామండి. దాంతో ఆమ్లెట్, మినపొడియాలు వేయించుకొని తింటే చాలా చాలా బాగుండిద్దండి. ముద్ద అసలు నోట్లో పెట్టంగానే ఆ గొంతులో అలా వెళ్తే అసలు ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్దండి. చాలా బాగుందండి. నేను ఆ రసం పొడిని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ టమాటాను దాన్ని ఇలా నొక్కేయాలండి. ముద్దలాగా చేసేసుకోవాలి. తర్వాత మనకు ఎంత రసం కావాలో దాని నిండా గిన్నె, మేమైతే చారు ఎక్కువ తింటాం కాబట్టి గిన్నె నిండా వేసుకున్నామండి ఇన్ని వాటరు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ఒక 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 3 రెమ్మలు వెల్లుల్లిపాయల రెమ్మలు కూడా వేసుకోవాలండి. దీన్ని ఇలా బాగా కొంచెం మరిగిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. మిరియాలు, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామండి. కానీ మేము మిరియాలు ఎక్కువ వేసుకొని ఘాటుగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. 1 స్పూన్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు అదే స్పూన్తో నేను 1 స్పూన్ వేసాను ఈ రసంలోకి. ఇంకా మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిరియాలు ఎక్కువ వేసానండి, ఇలా ఘాటుగా ఉండాలని. ఈ చారు ఇలా బాగా మరిగిన తర్వాత రసం అయితే మరిగిపోయిందండి. కొంచెం ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిమిరపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువైతే కొంచెం వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుండిద్దండి చారు. ఇప్పుడు తిరగమాత సారులో ఇలా తిరగవేసుకోవాలండి. వెంటనే ఇలా మూత పెట్టాలి, లేకపోతే ఆవిరంతా బయటకు పోయిద్ది. చూసారా, రసం అయితే రెడీ అయిపోయింది. మా ఊర్లో చారు అంటారు, ఇక్కడ రసం అంటారు. 2 మిక్స్ చేస్తాను నేను, రసం చారు. వేడివేడిగా